ఇక పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇది మంచిది కాదు. పాజిటివ్ థింకింగ్ తో ఉండాలి. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. తెలంగాణ మేమిచ్చాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు. కానీ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. తెలంగాణ మేమిచ్చినప్పటికీ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. 10 ఏళ్ళు ఏమెలుగా పెట్టారు. 10 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే రాష్ట్రం పరిస్థితి ఏమైంది? ఇవాళ అదే ప్రజలు మీకు ప్రతిపక్షంలో కూర్చుండే అవకాశం ఇచ్చారు. దాన్ని సరిగ్గా నిర్వహిస్తే ప్రజలు సంతోషిస్తారు. సరే, నేను చాలా సందర్భాలు చెప్తాను, అధికారము శాశ్వతం కాదు. మేము ఇప్పుడు మంచిగా పనిచేస్తూ ఉన్నాం, రెండో మారస్తామని ఎందుకు బలంగా మేము మా ముఖ్యమంత్రి ఎందుకు చెప్తా ఉన్నాం? మేము ఇస్తున్నటువంటి సంక్షేమం, మేము ఇస్తున్నటువంటి అభివృద్ధి ఆ రకంగా ఉంది కాబట్టి మళ్ళీ వస్తామని చెప్తా ఉన్నాం. రేపు మళ్ళీ వచ్చిన తర్వాత ప్రజలు కోరుకుంటే మళ్ళీ వస్తాం, లేదంటే ఇంకొకరికి అవకాశం వస్తుంది. ఈ దేశంలో అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇలా మోడీ బ్రహ్మలుగా అంటా ఉన్నారు, శాస్త్రం ఏమిటి? ఇవాళ ప్రజలు బంకింపూర్లో ఇచ్చినట్టు తీర్పు ఏంటి? ఎవరికి శాస్త్రం కాదు. ఈ దేశానికి ప్రజాస్వామ్యం శాస్త్రం, రాజ్యాంగమే శాస్త్రం. అవి రెండే శాస్త్రం. అధికారులు శాస్త్రం కాదు. తొందరపాటు ఉండకూడదు. ప్రజలు మీకు ఎందుకు ఇచ్చారు అవకాశం? ఆ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ఆ ఇచ్చిన ప్రతిపక్ష హోదానే మీరు సద్వినియోగం చేసుకోలేకపోతా ఉన్నారు. ఇంకా మీకు అధికారం ఎందుకు ఇస్తారు ప్రజలు? ఇలా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఇస్తూ ఉంది, సంక్షేమం ఇస్తూ ఉంది. అందుకే మేము బలంగా చెప్తా ఉన్నాం, మరోమారు మేమే వస్తాం. ఎందుకు చెప్తా ఉన్నాం? ప్రజల్లో ఉన్నటువంటి, మా పట్ల ఉన్నటువంటి సానుకూలత ఇది. మేము ఇస్తున్న అభివృద్ధి, సంక్షేమం పట్ల వారు ఉన్నటువంటి సంతోషం. పాజిటివ్ రాజకీయాలు చేస్తే మంచిది ఎవరైనా. అందుకే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ రాష్ట్రంలో 70 ఏళ్ళు 80 ఏళ్ళ క్రితం ఒక్కసారి తిరిగి రాసుకుంటే ఇలాంటి ప్రాక్టీస్ ఉండేది. కాలక్రమేణా ఎడ్యుకేషన్ పెరిగి, సైన్స్ పెరిగి దూరమైనవి. అది వారికి తెలియదేమో, అందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పోనా అట్లాంటి అవకాశం వచ్చినా ఆయనకు అవకాశం రాదు కదా, మీరు అనే పదవి అవకాశం. ఆ అవకాశం కూడా లేదు పాపం. మరి ఎందుకు అంత తాపత్రయం ఎందుకు అని అడుగుతా ఉన్నాను. వెళ్ళారా కాదా అనేది వాస్తవమా కాదా? ఆయన ఇప్పుడు ఎందుకు వెళ్ళారనేది, ఇప్పుడు ఆ టెంపుల్, ఆ ఫలానా టెంపుల్ బర్త్డేలు మ్యారేజ్లు చేసుకున్న టెంపుల్లో కావు. కొంత ఇలాంటి ప్రచారం ఉన్నటువంటి మందిరాలకి వారు పోయారు. ప్రజల్లో ఇది తీవ్రమైన అనుమానం రేకెత్తిస్తూ ఉంది. నమ్మకం ఉంటే ఎందుకు ఇవన్నీ బయట పెడతాను? నేను నమ్మితే నేను దేవుని నమ్ముతాను. నేను భగవంతుని మనస్ఫూర్తిగా నమ్ముతాను. భగవంతుడు ఉన్నారనే మాట కూడా నమ్ముతాను. ఇప్పుడు ఆయన నిజంగా బర్త్డేకో యానివర్సరీకో పోతే అన్నిసార్లు ఎందుకు పోతాడు? ఈ పూజలు ఏంటంటే, నాకు తెలిసిన సమాచారం 11 డేసు, 21 డేసు, 40 డేస్ ఇట్లా ఉంటాయి. ఆ నమ్మకం వాళ్ళు చేస్తారు. మాకు ఆ నమ్మకాలు లేవు కానీ నేను కూడా ఇవాళ మీ ప్రెస్ ముందు వచ్చే ముందు ఒక పూజారిని అడిగాను, అసలు ఏంది దీని తత్తంగా ఏంది, కథ ఏంది, దీని మీద మాట్లాడుతూ పోతున్నాను. చెప్పాడు ఆయన, ఇట్లా ఉంటాయి, ఇట్లా చేస్తారు. కొందరు ఇట్లా నమ్ముతారు, కొందరు ఇట్లా పోతారు, కొందరు తాయితుల మీద నమ్ముతారు, కొందరు ఆ తాయితులు తీసుకొచ్చి ఎదురు ఇంట్లో పడేస్తారు. ఇవన్నీ ఉంటాయి, గతంలో ప్రాక్టీస్ ఇది. సో నాకేంటంటే, నాకు బాధాకరం ఏంటంటే, మంత్రిగా చేసిన వ్యక్తి ఇంకా ఈయనకు ఎవరు చెప్పారో ఏంటో ఈ నమ్మకంతో పోతున్నాడు. ఒక బాధ. కామాఖ్య టెంపుల్కి పోతారు. నేను కూడా గతంలో ఎప్పుడు చిన్నప్పుడు ఒక కరాటే టోర్నమెంట్కి పోయినప్పుడు నేను కూడా కామాఖ్య టెంపుల్ పోయాను. కామాఖ్య టెంపుల్లో జరిగే పూజలు పాజిటివ్ పూజలే, అక్కడ బలి కూడా జరుగుద్ది. కానీ ఈ ప్రత్యేకమైనటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ టెంపుల్స్ మీద ఉన్నటువంటి నానుడి, ప్రజలు ఉన్నటువంటి సమాచారం అంటే అలాంటి పూజలకి ప్రసిద్ధి అని నేనేమంటానంటే, సరే ఇది
దీంతో టెంపుల్లో ఇది అయ్యేది కానీ ఒక మంత్రిగా చేసిన వ్యక్తి ఈ రకమైనటువంటి నెగటివ్ ఆలోచన ఉండడం మంచిది కాదు అని. పూజ చేసేటప్పుడు నేనేదో టెంపుల్ పోతే అక్కడ నువ్వు తారసపడితే మా సోదరిమని కూడా మంచి జరగాలని కోరుకుంటాను. అది మనం అలవాటు చేసుకోవాల్సిన పరిస్థితి. ఎదుటి వారి యొక్క చెడును కోరుకోవడం అనేది మంచిది కాదు. ఇది తెలంగాణ ప్రజలు ఆస్వాదించరు. తెలంగాణ ప్రజలు ఇలాంటి చేష్టల్ని ఇష్టపడరు. అందుకే నేను మీ ముందు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. వచ్చారా? నమ్మం కాబట్టే ఇలాంటి ప్రాక్టీస్ మంచిది కాదు. ఇలాంటి ప్రాక్టీస్ మంచిది కాదు. ఒక ప్రతిపక్ష నాయకుడు ఇన్నిసార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచిది కాదని చెప్పడానికే వచ్చాను. ఇప్పుడు మేము మోడీ లాంటి ప్రధానమంత్రికి భయపడకుండా రాజ్యం చేస్తాం. మేము కానీ మా ముఖ్యమంత్రి కానీ ఇంకా వీళ్ళకు భయపడే పరిస్థితి ఏముంటుంది? లేదా ఇది ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎవరికి భయపడో ఎవరినో ప్రసన్నం చేయడానికో మాట్లాడేది కాదు. దిస్ ఈజ్ ఏ బ్యాడ్ ప్రాక్టీస్. ఇన్నిసార్లు ఆ ఫలానా గుళ్ళకు పోయారంటే వారి యొక్క దురుద్దేశం ఎక్స్పోజ్ అవుతూ ఉంది. ఇది ప్రజలకు కూడా తెలవాలి. ఆధునిక ప్రపంచంలో ఇలాంటి వాటికి తావు లేదని చెప్పడానికి మీ ముందుకు వచ్చాను నేను. మా కాంగ్రెస్ పార్టీ దీని స్పష్టంగా నిన్న క్లారిటీ ఇచ్చింది. పీకే గారు అక్కడ గెలుపనేది. పీకేఆర్ మా పార్టీ కాదు. కానీ ఇవాళ దేశమంతా కూడా మేమేదో ఉద్ధరించాం ఈ దేశాన్ని 12 సంవత్సరాలుగో. అసలు రాజ్యాంగం ప్రజాస్వామ్యం మేము అధికారంలోకి వచ్చినాక వచ్చాయని చెప్పి బ్రహ్మ పలికే నాయకులకి ఒక గుణపాఠం అది. ఇవాళ జర్నీ ఎన్నిక అవుతుందో అది ఆషామాషి నియోజకవర్గం కాదు. ఇలా యావత్ దేశానికి ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నట్టు